నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్, కామన్ మ్యాన్ గా వచ్చాడు. అంటే గత బిగ్ బాస్ సీజన్ 8 ఇట్లా చూసుకున్న కామన్ మ్యాన్ కి ప్రయారిటీ ఇవ్వడం అనేది ఒక 2 సీజన్స్ నుండి చూస్తున్నాం. కానీ గెలిచిన తర్వాత కళ్యాణ్ యొక్క నిజ స్వరూపం బయటపడింది అని చెప్పి చాలా మంది అంటున్న మాట. అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ తన గెలిచిన తర్వాత అసలు ఆయన ఏంటి, ఆయన నిజస్వరూపం ఏంటి అనేది బయటపడింది. అండ్ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, ఈయన మేము సపోర్ట్ చేశాము అని. ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఆయన విషయంలో? కళ్యాణ్ ఈ షోకి వచ్చినప్పుడు సీజన్ 9 షోలోకి ఎంటర్ అయినప్పుడు కామన్ మ్యాన్గా ఫస్ట్ 1-2 వీక్స్లోనే ఎలిమినేట్ అవుతారని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అవును సార్. అతని పర్ఫార్మెన్స్ బాగాలేదు, అతని టాస్కులు బాగాలేవు, అతను ఆ రేటింగ్ వచ్చేటువంటి మెటీరియల్ కాదు. ఇది అందరికీ అర్థమైపోయింది. సో అతని గురించి ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఫస్ట్ 3-4 వారాల దాకా కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత అతను ఎక్కడ పబ్లిక్లోకి వచ్చాడని అంటే అక్కడ ఉన్నటువంటి లేడీస్ తోటి టచ్ చేస్తూ, లేడీస్ని ఫిజికల్గా టచ్ చేస్తూ వివాదాస్పదం అయ్యాడు. వివాదాస్పదం అయ్యి కంప్లైంట్ కూడా చేశారు. ఎవరు హోస్ట్ నాగార్జున కంప్లైంట్ కూడా చేశారు. ఇట్లా టచ్ చేస్తున్నారు, ఫిజికల్ టచ్ చేస్తున్నాడు అని చెప్పేసి. చేసింది కూడా ఎవరు? తనుజ కూడా చేసింది. ఓకే. తనుజ ఈ రాజు ప్రజలు గేమ్ ఆడారు. రాజు ప్రజలు గేమ్ ఆడినప్పుడు తను రాజు తీసుకురమ్మంటున్నాడు అన్నప్పుడు ఇతను వచ్చి తోసాడని చెప్పేసి కంప్లైంట్ చేసింది. సో తనుజతో పాటు లేడీస్ 2-3 కంప్లైంట్ చేశారు ఇతని మీద. ఇతను లేడీస్ని ఫిజికల్ టచ్ చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడు ఇతను ఏంటి ఇలాంటి వాడా అని చెప్పేసి వచ్చినప్పుడు ఇతను అలాంటి వాడు కాదు, ఇతను ఒక జవాను, ఇతను సిఆర్పిఎఫ్లో పనిచేసి వచ్చాడు అని చెప్పి ఎలివేట్ అయింది. ఎలివేట్ అయిన తర్వాత ఇతను తనుజతోటి లవ్ ట్రాక్ స్టార్ట్ చేశాడు. తనుజ కంటే ముందు శ్రీజతోటి, ఆ తర్వాత ఇంకొక అమ్మాయితోటి, ఇద్దరితోటి ట్రై చేశాడు లవ్ ట్రాక్ నడవడానికి. సెట్ కాల. తనుజతోటి లవ్ ట్రాక్ నడవడానికి ట్రై చేసి చిన్నగా తనుజకి దగ్గర అయ్యాడు. యాక్చువల్గా అప్పటి వరకు మనం లవ్ ట్రాక్లను కొన్ని చూస్తే రిలేషన్స్ యాక్చువల్గా ఈ బిగ్ బాస్ సీజన్ 9లో గత సీజన్లో లేనటువంటి విధంగా ఈసారి ఇమానియల్ సంజన మధ్యలో తల్లి కొడుకు బాండింగ్, తర్వాత రీతు డిమాండ్ మధ్యలో లవ్ ట్రాక్, భరణి తనుజ ఫాదరు డాటర్ బాండింగ్, కళ్యాణ్ తనుజ మధ్య లవ్ ట్రాక్ లేదా ఫ్రెండ్షిప్, ఇలా రకరకాల బాండింగ్స్ తోటి ఈ షోని నడిపారు. యాక్చువల్గా తనుజకి గ్రాఫ్ బాగుంది. ఇది పబ్లిక్లో ఓటింగ్ పరంగా చూస్తే తనుజకి ఆల్మోస్ట్ టాప్లో నిలిచింది. లాస్ట్ వరకు కూడా లాస్ట్ 14 వారం దాకా కూడా టాప్లో నిలిచింది తనుజని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, తనుజకి ఎవరు బాగుంటున్నారో వాళ్ళ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. తనుజని వ్యతిరేకించడం వల్లనే వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. రమ్య కానీ వీళ్ళంతా కూడా తనుజని ఎవరు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి పబ్లిక్ సపోర్ట్ చేయాల, దాంతో ఎలిమినేట్ అవుతూ వచ్చారు. తనుజకి ఎవరి దగ్గర అయితే వాళ్ళకి ఓటింగ్ బాగా రావటం మొదలుపెట్టింది. అది గమనించాడు ఎవరు? కళ్యాణ్. గమనించి తనుజకి దగ్గర కావటం, తనుజ చైర్లో కూర్చుని కింద కూర్చోవటం, ఇవన్నీ మనం చూసాం బిగ్ బాస్ 9 సీజన్లో. తనుజతోటి చుట్టూ తిరుగుతూ బెల్లం చుట్టూ ఈగ తిరుగుతున్నట్టుగా అట్లా తనుజ చుట్టూ తిరుగుతూ ఇతను నడిపాడు. దాంతో 13-14 వారాల్లో ఇతనికి ఓటింగ్ పెరిగింది. ఎక్కడో ఉండేటువంటి అతను ఫస్ట్ తనుజ ఉండేది, తర్వాత ఇమానియల్ ఉండేవాడు మామూలుగా. తర్వాత మిగతా వాళ్ళు సుమన్ శెట్టి కానీ లేదంటే భరణి కానీ వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళ తర్వాత ఉండేవాడు కళ్యాణ్. అలాంటి వాడు ఒక్కసారిగా మీకు భరణి ఇమానియల్ తనుజ తోటి కళ్యాణ్ జట్టు కట్టాడు 13-14 వారాల్లో.
ఈ బాండ్ని ఈ జట్టు కట్టడం అనేది అతనికి కలిసి వచ్చింది. రీతు ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో బాండింగ్ అనేది ఎలివేట్ అయింది. ఎలివేట్ కావడంతో అతనికి సింపతి వచ్చేసింది. సింపతి రావడంతో అతను ఓటింగ్లో తనుజ ఓటింగ్ని షేర్ చేసుకున్నాడు, బాగా షేర్ చేసుకున్నాడు. ప్లస్ ఆ అమ్మాయికి తనుజకున్న ఓట్ బ్యాంక్ని అతను అట్రాక్ట్ చేస్తూ మొదలుపెట్టాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి తనుజ లేని నేను లేను అనే విధంగా వచ్చేసింది. తర్వాత అతను మొన్న 15 వారం కూడా ఫైనల్ అయ్యాడు కదా, ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అతనే కదా. ఆ తర్వాత ఈ సెలబ్రిటీస్ ఇచ్చారు, నిధి అగర్వాల్ వచ్చినప్పుడు ఆమె గేమ్ పెట్టింది. ఆ గేమ్లో కూడా ఎక్కడ పొడుచుకొని దెబ్బ తగిలింది, అది కలిసి వచ్చింది సింపతి, అది కూడా సింపతిగా కలిసి వచ్చింది. ఇంత చేసిన తర్వాత తనుజకి వెన్నుపోటు పొడిచాడు అతను. ఎలా తెలుసా, ఫినాలే గ్రాండ్ గెలిచాడు కదా, ఫినాలే ఫైనలిస్ట్ అయ్యాడు. ఫైనల్ అయిపోయిన తర్వాత ఇతను గెలిచిన తర్వాత హోస్ట్ నాగార్జున మాట్లాడాడు. హోస్ట్ నాగార్జున అయితే ఎవరికి ఏం చెప్పదలుచుకున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు అతను ఏం చెప్పాలి, తనుజే చెప్పాలి. తనుజ నాకు హెల్ప్ చేసింది, ఫస్ట్ తనుజ అని చెప్పాలి, అవునా? కానీ ఎవరో ఒక అమ్మాయి ప్రియా పేరు చెప్పాడు, తర్వాత శ్రీజ పేరు చెప్పాడు, మూడో పేరు తనుజ అని చెప్పాడు. ఇది నమ్మించి మోసం చేసినట్టు కదా తనుజ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని డైలాగ్ వేసాడు, కరెక్టే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పి అతను చెప్పాడని అంటే తనుజకి ఎంత ఎన్నుపోటు పడిచాడు, నమ్మించి. ఎన్నుపోటు కదా అది, నమ్మించి మోసం చేసినది కదా తనుజ లేకపోతే అసలు కళ్యాణ్ ఉన్నాడా? కానీ చాలా తెలివిగా కనిపించుకుంటే గేమ్ ఆడాడు. తనుజ పాపం నమ్మింది, చాలా సార్లు కళ్యాణ్ నమ్మింది తనుజ. కానీ కళ్యాణ్ తనుజని వేసేసాడు, వెనక నుంచి బ్యాక్ స్టాప్ చేసేసాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పి ఆవిడ్ని సంబోధిస్తూ మాట్లాడాడంటే తనుజ గురించి, అంతకన్నా నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళు ఉంటారా? అతను ఫెయిర్గా వాళ్ళ జవాన్ అని చెప్పేసి, మిలిటరీ మ్యాన్ అని చెప్పి, కామన్ మ్యాన్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఆయన చెప్పుకుంటూ వచ్చి ఇట్లాంటి చేశాడు. కావాలంటే ఎపిసోడ్ మొత్తం తిరిగి చూడవచ్చు. తనుజ నమ్మింది, అతను నమ్మినట్టు యాక్ట్ చేసి మోసం చేశాడు. తనుజనేమో సీరియల్ యాక్ట్ చేసింది, అతనేమో నిజ జీవితంలో యాక్ట్ చేశాడు. రియాలిటీ షోలో యాక్ట్ చేసి ఈ కప్పు విన్నింగ్ అయ్యాడని చెప్పి అతని మీద ఇప్పుడు నెట్ జైల్లో ఆరోపణలు ఉన్నాయి. మరి ఇది చూసిన తర్వాత ఇది అబ్జర్వ్ చేయాలి వాళ్ళు. తనుజ ఎంత సపోర్ట్ చేసింది అతనికి. లాస్ట్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తనుజ పట్ల మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక అబ్జర్వ్ కూడా చేయొచ్చు. అన్ని వారాల్లో వీళ్ళంత వరకు దగ్గరగా కూర్చునేవాడు తనుజకి. అవును, కావాలని ఏడిపిస్తూ దగ్గర కూర్చునేవాడు, చాలా దగ్గరగా కూర్చునేవాడు. గమనిస్తే మీరు లాస్ట్లో ఎప్పుడు శ్రీముఖి వచ్చింది, శ్రీముఖి వచ్చి తనుజ చెవిలో చెప్పింది. మీరు అబ్జర్వ్ చేస్తే వీడియో చూడండి, తనుజ వచ్చి శ్రీముఖి చెవిలో ఏదో చెప్పింది, అది రికార్డు కాదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు కావాలంటే. అంటే ఏం చెప్పింది, తన సూట్ కేసు తీసుకుని వెళ్ళమని చెప్పి ఉంటుంది. సెకండ్ ప్లేస్లో ఉన్నావు, ఫస్ట్ ప్లేస్లో అతను ఉన్నాడని చెప్పి ఉంటుంది ఆవిడ. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ ఆడియన్స్ కోసం ఆవిడ ఆ తప్పు చేయాల. 20 లక్షలు పోతే పోయి నేను చెప్పి ఆడియన్స్ కోసం ఉన్నా, ఆడియన్స్ మీద వదిలిపెడదాం అని చెప్పి తను చెప్పలా. మీకు ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసారో ఆ శ్రీమికి వచ్చి వెళ్ళిందో బయటికి, అప్పటి నుంచి చీరలో కూర్చునేటప్పుడు తనుజకి దూరంగా కూర్చుంటాడు కళ్యాణ్. పక్కనే కూర్చుంటారు కానీ దూరంగా కూర్చుంటాడు, డిస్టెన్స్ మెయింటైన్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడైనా వీడియోలు చూడొచ్చు, మన ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే అది అబ్జర్వ్ చేయొచ్చు కళ్యాణ్ ఎలాంటి వాడు అనేదానికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.